హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంశన్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం ఇంట్లోనే ఉన్న రేషన్ బియ్యం యూస్ చేసుకొని మనకి ఇంట్లోనే ఉంటాయి కదండి ఫుడ్ కలర్స్. ఎప్పుడైనా మన ఫంక్షన్స్కి మిగిలిపోయినవైనా అవి ఉండొచ్చు, లేకపోతే ఇంట్లో ఏమైనా కేసర్ అని లేకపోతే బిర్యానీలో కానీ మనం రెడీ చేసుకోవడానికి ఫుడ్ కలర్ అనేది తెప్పించుకొనే ఉంటామండి. మన ఇంట్లో ఏదో మూలన ఫుడ్ కలర్ ఉండుంటుంది. మన ఇంట్లోనే ఉన్న రేషన్ బియ్యము ఈ ఫుడ్ కలర్ యూస్ చేసుకొని మన ఇంట్లోనే బయట కొనుక్కోకుండా మనం కలర్స్ అనేవి ఎలా మేక్ చేసుకోవచ్చు, ఎలా రెడీ చేయొచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. ముందుగా మనం రేషన్ బియ్యం తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. అదేం మెత్తగా అయితే రాదండి, బరకగానే వస్తుంది. అలా వచ్చిన రేషన్ బియ్యము పౌడర్ని వీడియోలో చూపించాను కదా సేమ్ అదే ప్రాసెస్లో మనం కొంచెం ఫుడ్ కలర్ అనేది ఒక బౌల్లో తీసుకొని వాటర్ అనేది తీసుకొని వాటిని కరెక్ట్గా మిక్స్ చేసుకోవాలండి మంచిగా. అలా మిక్స్ చేసుకున్న వాటర్ని మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా రేషన్ బియ్యాన్ని పౌడర్ చేసుకొని, ఆ పౌడర్లో మనం ఈ కలుపుకున్న ఈ లిక్విడ్ అనేది మనం అందులో పోసుకొని చక్కగా మనం మిక్స్ చేసుకోవాలండి. అలా చక్కగా మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకున్నాక ఈ మిక్స్ చేసుకున్న పౌడర్ని మరలా మనం మిక్సీలో వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. అప్పుడు ఇంకా గ్రాన్యువల్స్ అనేవి ఉంటాయి కదండి, అవి కూడా చక్కగా మెత్తగా పౌడర్ అయిపోతాయి. ఇంకా మనకి థిక్ కలర్లో కూడా వస్తుంది. ఈ కలర్ కన్నా ఇంకా మంచిగా కలర్ రావాలంటే మనం తీసుకున్న క్వాంటిటీ అనేది ఇంకా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కలర్ అనేది ఇంకా థిక్ కలర్లో వస్తుంది. ఇలా మంచిగా చెప్పాను కదా, ఇలా మిక్స్ చేసుకున్న కలర్ని మనం మళ్ళీ మిక్సీలో వేసుకొని మళ్ళీ మెత్తగా పౌడర్ చేసుకుంటే ఇంకా సాఫ్ట్గా వస్తుందండి. అచ్చం మనం బయట పర్చేస్ చేస్తాం కదా కలర్ అనేది సేమ్ అదే విధంగా వస్తుందండి. ఇలా రెడీ అయిన ఈ కలర్ని మనం చక్కగా కలుపుకున్న కలర్ని మనం ఎండలో పెట్టుకోవాలండి. ఎండలో పెట్టుకున్నాక 2 to 3 అవర్స్ ఎండలో ఉంచుకున్నాక తీసుకొస్తే మనకి చక్కగా మంచి కలర్ అనేది రెడీ అవుతుందండి. నేను ఈ వీడియోలో ఓన్లీ 1 కలరే చూపిస్తున్నాను మీకు. మనం రెడ్ కలరు, గ్రీన్ కలరు అండ్ బ్లూ కలర్ ఈ 3 కలర్స్ని యూస్ చేసుకొని ఎటువంటి కలర్ అయినా కానీ మనం రెడీ చేయొచ్చండి. నేను త్వరలో ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికి నేను ఒక కలర్తోనే నేను వీడియో తీసానండి. మన దగ్గర 3 కలర్స్ ఉంటే చాలు, మనం ఎన్ని కలర్స్ అయినా రెడీ చేసుకోవచ్చు. మన కలర్ చార్ట్ తెలిస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా రెడీ అయిన కలర్ని నేను పైన ఎండలో పెట్టుకొని ఆరబెట్టుకుంటున్నానండి. 2 అవర్స్ కంప్లీట్ అయిపోయాక చూడండి కలర్ అనేది ఎలా ఉందో, మంచిగా డ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ స్టెన్సిల్ యూస్ చేసుకొని ఫ్లవర్ స్టెన్సిల్ యూస్ చేసుకొని నేను రెడీ చేసిన కలర్తో ఎలా వస్తుందో అనేది నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఈ స్టెన్సిల్స్ వీడియో కూడా కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి. నేను ఎక్కడ కొన్నాను, నాకు ఎంత పడింది అనేది కూడా, ఇది ఎలా యూస్ చేయాలి అనేది కూడా నేను మీకు వీడియో పోస్ట్ చేస్తాను. చూడండి, నేను రెడీ చేసిన కలర్ అనేది దానిపైన పోసి చెక్ చేస్తున్నాను ఎలా వస్తుందో. చూడండి, ఫ్లవర్ స్టెన్సిల్ అనేది నేను తీసుకున్నాను. ఇప్పుడు చూడండి అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో, జాగ్రత్తగా తీయాలి. చూసాక ఫైనల్గా ఫ్లవర్ అనేది ఇలా వచ్చింది. మన ఇంట్లో రెడీ చేసుకున్న కలర్తోనే బయట కొన్న కలర్లానే వచ్చిందండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు చూడండి, దాన్నే తీసి నేను లైన్గా కూడా డ్రా చేసి చూపిస్తున్నా. చూడండి, ముగ్గులానే చక్కగా పడుతుందండి. మనం దీన్ని ఇంకా ఫిల్టర్ చేసుకుంటే అదేనండి జల్లించుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇలా అయినా మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్యారెట్ స్టెన్సిల్ మీద వేసి చూపిస్తున్నాను. ఇది కూడా ఒకసారి చూడండి ఎలా వస్తుందో. ప్లీజ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయండి. ప్లీజ్ నా ఛానల్ని చూసి వెళ్ళిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పుడు చూసారు కదా, మనం ప్యారెట్ మీద వేసాము. చూడండి ఫైనల్గా ఎంత బాగుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఇంకా వేరే కలర్స్ కూడా వీడియో పోస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.